అండకొర్ర వంకాయ బొబ్బర్ల అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అండకొర్ర వంకాయ బొబ్బర్ల అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన అండకొర్ర అన్నం 1 కప్పు, వంకాయ ముక్కలు 1 అరకప్పు, ఉల్లి తరుగు 1/2 కప్పు, ఉడకబెట్టిన బొబ్బర్లు 1/2 కప్పు, ఆవాలు 1/2 చెంచా, నూనె 2 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, అల్లం తురుము 1/2 చెంచా, వెల్లుల్లి రెబ్బలు 4, పల్లీలు 1 పిడికెడు, ఎండు కొబ్బరి 1 చిన్న ముక్క, ధనియాలు 1 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 5, మిరియాలు 1/2 చెంచా, బిర్యానీ ఆకు 1. వంకాయ బొబ్బర్ల అన్నానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తా దాని గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం, ఎస్పెషల్లీ వెరీ గుడ్ ప్రోటీన్ బేస్డ్. అండకొర్ర అండ్ ఈ యొక్క బొబ్బర్లు కాంబినేషను, ఇట్స్ వెరీ గుడ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఎస్పెషల్లీ లేడీస్కి వాళ్ళకి బలవర్ధకమైన ఆహారం. ఇక్కడ మనం దీనికి ఒక బేస్ మసాలా తయారు చేసుకుంటాం. ఆ మసాలాకి ఫస్ట్ మనం పల్లీలు, ఈ మసాలాకి మెయిన్ మనం మిరియాలు, లవంగా, ధనియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇవి మెయిన్ మసాలా. దాంతోపాటు పల్లీలు, ఎండు కొబ్బరి వేస్తాం అనమాట. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం, కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం, తెచ్చింటుంది పొడిలో. ఇది మెయిన్ బేస్. బొబ్బర్లు అయితే ఒక 6 అవర్స్ నానబెట్టి ఉడకబెట్టుకోవాలి. అదేవిధంగా అండకొర్రలు అయితే ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ నానబెట్టుకొని 1:3 వాటర్ పోసి దానికి కొంచెం ఆయిల్ వేసి డబుల్ బాయిలింగ్ చేసుకుంటే, డబుల్ బాయిలింగ్ అంటే ఏం లేదండి, ఇడ్లీ పాత్ర లాంటి దాంట్లో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళలో ఈ యొక్క నానబెట్టి కడిగి దానికి ఎంత కావాలో అంత నీళ్లు పోసుకొని కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ మూత పెట్టి దాన్ని ఆ ఇడ్లీ పాత్ర దాంట్లో వేసి పైన మూత పెట్టుకుంటే అప్పుడు అది డబుల్ బాయిలింగ్ అవుతుంది. అది ఒక అండకొర్రల మటుకు ఒక 18 to 20 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. కొర్ర ఆరికైతే 16 మినిట్స్, ఊదా సామ అయితే 15 మినిట్స్ సరిపోతుంది అన్నమాట. ఓకే, పల్లీలు అయిపోయినాయి. నెక్స్ట్ ఎండు కొబ్బరి కూడా కొంచెం చిన్న ముక్క సరిపోతుంది. ఎండు కొబ్బరి అది కూడా వేసుకున్నాం. నెక్స్ట్ ధనియాలు, ఈ మనం తీసుకున్న రైస్ని బట్టి ధనియాలు, లవంగాలు, ఇవి 2 కొంచెం ఎక్కువ వేసుకుంటాం, మిగతా తక్కువ. అంటే ధనియాలు ఆల్మోస్ట్ ఒక పెద్ద చెంచా పడుతుంది, లవంగాలు ఒక 5-6 పడుతుంది, మిరియాలు ఒక 4-5, దాల్చిన చెక్క, దాల్చిన కొంచెం స్టవ్ వేసుకున్నాం ఎందుకంటే వెచ్చగానే ఉంటుంది కాబట్టి, అండ్ కరివేపాకు, బిర్యానీ ఆకు అండ్ కొంచెం జీలకర్ర వేసుకొని ఇదంతా కూడా వేడి చేసుకున్న తర్వాత ఇది ఈ పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాలు, కరివేపాకు, వీటన్నిటిని కలిపి ఒక మసాలా పొడిలాగా కొట్టి పెట్టుకున్నాం. ఇది మెయిన్ బేస్ అన్నమాట మనకి. అంటే ఆ ముందు దాంట్లో సింపుల్గా ఉంటుంది, ఇది మసాలా లాగా గరం మసాలా స్టైల్ అన్నమాట. ఓకే, లవంగాలు చాలా మంచివి, మిరియాలు చాలా మంచివి, దాల్చిన చెక్క చాలా మంచిది, బిర్యానీ ఆకు, అన్నీ కూడా మన బ్లడ్ ప్యూరిఫైయర్గా పనిచేస్తాయి. అదేవిధంగా మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఓకే అండి, ఇప్పుడు ఈ చల్లారిన తర్వాత ఇది పొడి కొట్టుకుందాం. ఈ లోపల కొంతసేపు వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాం. దీనికి కొంచెం నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ బాగుంటుంది ఈ రైస్కి. కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు,
అల్లం, వెల్లుల్లి వద్దనుకుంటే ఏకపోయినా పర్లేదు, అది వాళ్ళ టేస్ట్ని బట్టి. ఇది కొంచెం పోపు బాగా మగ్గిన తర్వాత, అంటే అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు ఎసెన్స్ అది దిగిన తర్వాత అప్పుడు మనం ఉల్లి తరుగు వేసుకుంటాం. మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు, బొబ్బర్లు ఇవి 2 వేసుకొని కొంచెం ఉడికిన దాకా వెయిట్ చేయాలి. ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత వేద్దాం. ఉడకబెట్టిన బొబ్బర్లు కూడా వేసి కావంటే పసుపు వాడుకోవచ్చు, కావాల్సిన వాళ్ళు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వేయట్లేదు కావంటే యాడ్ చేసుకోవచ్చు. వంకాయ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 7 to 8 మినిట్స్ మగ్గనివ్వాలి. ఓకే అండి, మగ్గిపోయింది. వండిన అండకూర అన్నం ఈ మసాలా పొడి, ఆ మసాలా పొడి వేయగానే మనకి గుంపుకొని మంచి స్మెల్, తగినంత ఉప్పు, కొత్తిమీర, కావాలంటే నిమ్మరసం కూడా పిండి. అయిపోయింది ఇది. దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే అండి, ఎంతో కమ్మని అండకొర్ర వంకాయ బొబ్బర్ల అన్నం తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేది. అండకొర్ర వంకాయ బొబ్బర్ల అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన అండకొర్ర అన్నం 1 కప్పు, వంకాయ ముక్కలు 1 అరకప్పు, ఉల్లి తరుగు 1/2 కప్పు, ఉడకబెట్టిన బొబ్బర్లు 1/2 కప్పు, ఆవాలు 1/2 చెంచా, నూనె 2 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, అల్లం తురుము 1/2 చెంచా, వెల్లుల్లి రెబ్బలు 4, పల్లీలు 1 పిడికెడు, ఎండు కొబ్బరి 1 చిన్న ముక్క, ధనియాలు 1 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 5, మిరియాలు 1/2 చెంచా, బిర్యానీ ఆకు 1. అండకొర్ర వంకాయ బొబ్బర్ల అన్నం తయారు చేయ విధానం: ముందుగా ప్యాన్ పెట్టి పల్లీలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి పైన కొబ్బరి, పల్లీలతో కలిపి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొద్దిగా నూనె వేసి, నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లి తరుగు, వంకాయ ముక్కలు, ఉడికించిన బొబ్బర్లు వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన అండకొర్ర అన్నం, తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అండకొర్ర వంకాయ బొబ్బర్ల అన్నం తయారవుతుంది.